హాయ్ అండి అందరికీ. ఈరోజు కారాలు ఉల్లిపాయ బజ్జీలు చేస్తాను అండి. చూడండి, శనగపిండి, కారం, ఉప్పు, వాము. నేను వేసుకునేది సన్నకారాలండి, అది బూరలు దిగవు కాబట్టి వాము వెళ్ళ ఏం వేయడంలే. నేను పసుపు, ఉప్పు, కారం వేసుకున్నా. వేసి కలుపుకోవాలండి గట్టిగా. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, స్మూత్గా ఉంటాయి కారాలు. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలా. గట్టిగా కలుపుకోవాలా, కొంచెం లూజ్గా కలుపుకోకూడదు. కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోవాలండి. మనం కలుపుకున్నాక ఆయిల్ కూడా వేడవుతుంది. ఇది సన్నకారాలండి. బాగా గట్టిగా కలుపుకోవాలా. దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసిన, ఏం వేయలే నేను. అట్లా గట్టిగా కలుపుకోవాలా. గట్టిగా కలిపిన తర్వాత కారాలు దాంట్లో పెట్టాలా, గొట్టంలో. మేము కారాలు చిట్టి అంటాం, దాంట్లో పెట్టుకొని ఇంకా ఒత్తాలండి, అంతే. బాగా స్మూత్గా ఉంటాయి ఈ కారాలు సన్నవి. ఉప్పు కారం కలిపిన తర్వాత చూసుకోండి. ఎవరు కారం ఎక్కువ తినాలంటే కారం వేసుకోవచ్చు. మేము తక్కువనే వాడుకుంటామండి. ఉప్పు కారం అంటే తక్కువ వేసిన, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోరు. కొంచెం సోలా పొడి కూడా వేసుకోండి, ఎందుకంటే సోలా పొడి ఉంటే బాగా స్మూత్గా వచ్చాయి అన్నమాట. ఆయిల్ వేసిన నేను, కొంచెం సోలా పొడి కూడా వేసుకోండి. ఈ గన్ను సిట్లు అండి ఇవి, ఊరికే ఒత్తడమే. ఇట్లా గన్ను మాదిరి ఒత్తుతుంటే అవి దిగుతాయి అన్నమాట. తొందరగా కాలుతాయండి, ఎక్కువ వేడి కావద్దు నూనె. ఇవి తొందరగా కాలుతాయి, సన్నకారాలు కాబట్టి తొందరగా తీసేసుకోవాలా స్పీడ్గా. మన లావు కారాల లెక్క లేటుగా కాలడం ఉండదు, తొందరగా కాలిపోతాయి. ఎక్కువ కాలితే టేస్ట్ ఉండవు మళ్ళా. ఇంకా బజ్జీలకండి ఉల్లిపాయలు, శనగపిండి, పసుపు, వాము, జీలకర్ర, కొద్దిగా వాము, కొంచెం జీలకర్ర. ఒక చిన్న కప్పు అండి శనగపిండి, అది మీకు తగినట్టు వేసుకోండి. ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు అంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను కారం వేసుకునే ఎర్రకారం. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు. ఇది ఉల్లిపాయ పకోడీ అండి. కొంచెం సోలా పొడి, వంట సోడా, బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోండి, లేకుంటే మన వంట సోడా వేసుకోండి కొద్దిగా, ఒక చిటికెడు.
అట్లా సన్నగా వేసుకోవాలండి మన బుగ్గాలు. సన్నగా వేసుకుంటే తొందరగా కాలుతాయి, బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి బాగా. ఒక అర్ధ గంటలో అయిపోయిందండి నేను కారాలు, ఈ ఉల్లిపాయ పకోడీలు. తొందరగా చేసుకోవచ్చు, ఈ కారాలు తొందరగా కాలుతాయి అన్నమాట. దాంట్లోనే కొంచెం పిండి పోసి ఉల్లిపాయ పకోడీలు వేసుకోవచ్చుగా. నేను కొత్త వంటలు ఏం చేయనండి, నేను చేసుకునేటే పెడతాను ఆ వీడియోలలో. నేను ఏదో వంట అయినా ఏదైనా నేను చేసుకునేదే పెడతా. సపరేట్ అనేది ఏమి ఉండదు, నేను చేసుకునే వీడియోలే, నేను ఇంట్లో వంట చేసే వీడియోలే పెడతాను. ఇంత ఎర్రగా కాల్చుకోవాలా.